సమాజంలో ప్రతి మనిషికి గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. అయితే కొన్ని అనుభవాలు, కొన్ని అనుకోని ఘటనలు ఒక వర్గంపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతాయి. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఊరు ప్రజలంతా కలిసి ఒక వర్గాన్ని తమ గ్రామంలోకి రానివ్వమంటూ ఏకంగా తీర్మానం చేశారు. ఆత్మీయ పలకరింపు, అనురాగం చూపించే ఆ పల్లె ప్రజలు ఎందుకంత కోపం వచ్చింది? నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం ఇది. హిజ్రాలను తమ ఊళ్ళోకి రానిచ్చేది లేదంటూ తీర్మానం చేయడమే కాదు, తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో వివరిస్తూ మరీ ఊరంతా పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. ధర్పల్లి గ్రామంలోకి ట్రాన్స్జెండర్ల రాకపై నిషేధం విధిస్తూ వెలిసిన పోస్టర్లు ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాలేదు. ఈ పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఊరి ప్రజల ఆగ్రహమా లేక సమాజం ట్రాన్స్జెండర్ల మధ్య పెరుగుతున్న దూరానికి సంకేతమా అనే చర్చకు దారితీశాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, కొత్త ఇంటి గృహప్రవేశాలు ఇలాంటి సందర్భాల్లో ట్రాన్స్జెండర్లు ఆశీర్వదించడం భారతీయ సమాజంలో చాలా కాలంగా కనిపించే సంప్రదాయం. చాలా మంది వారిని శుభప్రదంగా భావిస్తారు. తమకు తోచినంత డబ్బు, బట్టలు ఇచ్చి గౌరవిస్తుంటారు. కానీ కాలం మారుతున్న కొద్దీ కొన్ని చోట్ల పరిస్థితులు కూడా మారుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్లి భారీగా డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే అసభ్య పదజాలంతో మాట్లాడడం, అసభ్య ప్రవర్తనతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో ట్రాన్స్జెండర్లపై వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇలాంటి ఘటనల వల్లే ధర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ హిజ్రాల రాకపై నిషేధం విధిస్తూ తీర్మానం చేసింది. ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో ఓ భాగమే. చాలా మంది ట్రాన్స్జెండర్లు ఇప్పటికీ విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పోరాడుతూనే ఉన్నారు. కుటుంబాల నుంచి దూరమై వివక్షను ఎదుర్కొంటూ బతుకు తెరువు కోసం సంప్రదాయ పద్ధతులపైనే ఆధారపడుతున్నవారు ఉన్నారు. అలాంటి సమయంలో గ్రామాల్లో నిషేధాలు విధించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది చేస్తున్న దుర్మార్గపు చర్యల కారణంగా మొత్తం ట్రాన్స్జెండర్ల సమాజాన్ని తప్పుగా చూడొద్దంటున్నారు. నిజంగా ట్రాన్స్జెండర్ల వేషధారణలో తిరుగుతూ డబ్బులు వసూలు చేసే నకిలీలు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి ప్రవర్తనే అసలు ట్రాన్స్జెండర్ సమాజంపై మచ్చ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము మీరిచ్చే డబ్బుల గురించి డిమాండ్ చేస్తున్నది 100% తప్పు. అది మా వాళ్ళందరి తప్పు, టోటల్ స్టేట్ అంతా కూడా తప్పు అలా డిమాండ్ చేయడము. దాని తరఫున మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. అలాంటి డిమాండ్ అనేది ఎవరి మనసుకైనా బాధ కలుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అయితేనే మీరు ఇంత నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచి మనసుతోనే మీరు మీ గ్రామాలకు రమ్మంటున్నారు, ఇచ్చినంత తీసుకోమంటున్నారు. అది ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు అది సద్వినియోగం చేసుకోవాలి. ఈ వివాదం మరింత ముదరక ముందే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. సర్పంచ్లు, ట్రాన్స్జెండర్ సంఘాలు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒకవైపు గ్రామస్తుల భయాలు, మరోవైపు ట్రాన్స్జెండర్ల గౌరవప్రద జీవనం. ఇరు వర్గాల మాటలు విన్న అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలైన ట్రాన్స్జెండర్లను గుర్తించేందుకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. దీంతో నకిలీలను గుర్తించడం సులభమవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ట్రాన్స్జెండర్ ప్రతినిధులకు కూడా స్పష్టమైన సూచనలు చేశారు. బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, అసభ్య ప్రవర్తనతో హిజ్రాలపై సమాజంలో ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయన్నారు. ట్రాన్స్జెండర్లతో చర్చల తర్వాత గ్రామాల్లో విధించిన ఆంక్షలను ఉపసంహరించుకునేందుకు సర్పంచులు అంగీకరించగా ట్రాన్స్జెండర్ సంఘాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చాయి. ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చెప్పిన మాటలు, ఇక్కడ సర్పంచ్ వాళ్ళు చెప్పిన వాదనలు కలెక్టర్ గారు విన్నారు. కలెక్టర్ గారు 2 విషయాలు దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సి వచ్చింది. ఒకటి, ట్రాన్స్జెండర్స్ డబ్బులు అనేది డిమాండ్ చేయకూడదు. ట్రాన్స్జెండర్స్కి ఐడి కార్డ్స్ చేయమని చెప్పారు, ఇష్యూ చేయమని చెప్పారు. ఐడి కార్డు ఇష్యూ అయిన తర్వాత ఆ విలేజ్లోకి రావడంతో ఫస్ట్ సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీకి ఇంటిమేషన్ ఇవ్వాలి ఐడి కార్డుతో. ఆ ఐడి కార్డు కూడా డూప్లికేట్ ఐడి కార్డు కాకుండా వాళ్ళ టెక్నాలజీ ఐడి కార్డు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఆ ఒక ఐడి కార్డు వాళ్ళకి పనిచేస్తారు, డూప్లికేట్ ఐడి కార్డు చేయడానికి పనిచేయదు. ఫైనల్ గా ఒక విషయం మాత్రం స్పష్టం: గౌరవం బలవంతంగా రాదు. అలాగే వివక్షతో సమస్యలు పరిష్కారం కావు. ట్రాన్స్జెండర్లను సమాజం అంగీకరించాలి. ట్రాన్స్జెండర్ సమాజం కూడా బాధ్యతగా ఉండాలి. అప్పుడే గౌరవం, హక్కులు, బాధ్యతలు సమానంగా నిలిచే సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది.